ఒక్కొక్క పోస్టులతో నిఖిల్ చేసిన తప్పుకి జనాల ముందు తలదించుకునేలా చేస్తుంది కావ్య. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో నిఖిల్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా తనదైన శైలిలో గుర్తింపుని అందుకున్నాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాక కావ్యతో విడిపోయాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నిఖిల్ కావ్య ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మళ్ళీ కలుస్తారని, కావ్య బిగ్ బాస్ హౌస్ కి రావాలని జనాలు కోరుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలిచే అవకాశాలు నిఖిల్ కి 100% ఉండటంతో నిఖిలే టైటిల్ విన్నర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ తాజాగా కావ్య చేస్తున్న పోస్టులతో నిఖిల్ ఒక్కసారిగా నెగిటివిటీని అందుకుంటున్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లో తన లవ్ మ్యాటర్ కోసం నిఖిల్ మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి నిఖిల్ మొదట్లో సింగిల్ అని చెప్పినా తర్వాత లవ్ కోసం ఎందుకు చెప్పాడు అన్నది తనకి తెలియాలి. ఒకవేళ భారీ ఓటింగ్ జరుగుతుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుంటాడో ఏమో తెలియదు. కానీ కావ్య మాత్రం వరుసగా పోస్టులు చేస్తుంది. నిన్న ఒక పోస్ట్ చేయడంతో పాటు ఈ రోజు మరో పోస్ట్ చేస్తూ అందరికీ షాక్ నిచ్చింది. ఇక నిఖిల్ బాగా యాక్ట్ చేస్తున్నాడని, తన ఒక ఫేక్ పర్సన్ అంటూ తెలియజేసింది. ఆమె చేసిన మరో పోస్టు సోనియా చేసిన నామినేషన్స్ కి లింక్ అవుతుందని చెప్పాలి. సో ఈ పోస్ట్ గట్టిగా వైరల్ అవ్వడంతో ఇక కావ్య నిఖిల్ పూర్తిగా విడిపోయినట్టే. ఇక కావ్య ఎప్పటికీ నిఖిల్ తో కలవదని అందరికీ అర్థమవుతుంది. అయితే ఒక్కొక్క పోస్టుతో నిఖిల్ ని తలదించుకునేలా చేస్తుంది కావ్య. కావ్య చేస్తున్న పోస్టులు ఎంతగా వైరల్ అవుతున్నాయంటే ఎవరు ఊహించలేరని చెప్పాలి. వీరిద్దరూ కలవాలి అనుకున్న వాళ్ళు కాస్త కావ్య నీకు మంచి హస్బెండ్ దొరుకుతాడు, అలాంటి ఫేక్ పర్సన్ అవసరం లేదు అంటూ కొంతమంది తనకు సపోర్ట్ చేస్తున్నారు. మరి నిఖిల్ విజయానికి దూరం అయినట్టే అంటారా? టైటిల్ విన్నర్ అవుతాడా అవ్వడా? కామెంట్లు చెప్పండి.